डॉक्टर मीर जवाद जार खान चेयरमैन जर्मन हॉस्पिटल को 14 प्रेसिडेंट ऑफ इंडिया रामनाथ कोविंद के हाथों चैंपियंस ऑफ चेंज के खिताब से नवाजा गया। ऑल ओवर इंडिया टाइम्स रैंकिंग में जर्मन हॉस्पिटल को प्लेस किया गया है। एक्सपीरियंस्ड जर्मन एंड रोबोटिक टेक्नोलॉजी ओनली एट जर्मन हॉस्पिटल अतापुर हैदराबाद। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि हमारे तेलंगाना की बहुत बड़ी यूनिवर्सिटी उस्मानिया यूनिवर्सिटी के स्टूडेंट्स को लेकर है। आज उस्मानिया यूनिवर्सिटी के स्टूडेंट्स ने जो है आज एक पीसफुल रैली निकाली और तेलंगाना की नई हुकूमत जो अच्छे कारनामे कर रही है, ड्रग फ्री सिटी करने वाली है, उसका साथ देते हुए जो है उस्मानिया यूनिवर्सिटी के स्टूडेंट्स ने आज एक पीसफुल रैली निकाली है। वो नजारे हम आपको दिखाते हैं। డ్రగ్స్ అంటేనే వణికిపోయేలా డ్రగ్స్ లేని తెలంగాణను, డ్రగ్స్ లేని హైదరాబాద్ నిర్మించుకోవాలని ఒక గొప్ప ప్రకటనను, గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు ఈ యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక చైతన్యవంతమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం వల్ల ఇవాళ విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ కళాశాల యజమానులు నో డ్రగ్స్ సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ, నో డ్రగ్స్ సేవ్ తెలంగాణ, నో డ్రగ్స్ సేవ్ డ్రగ్స్ సేవ్ తెలంగాణ, నో డ్రగ్స్ సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ. కాపాడుకుందాం తెలంగాణలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ లేని తెలంగాణను. సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ, సేవ్ తెలంగాణ. ఇవాళ 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో అనేకమైన డ్రగ్స్ అంటే తెలంగాణలో విచ్చలవిడిగా క్లబ్బులు విచ్చలవిడిగా శరీర విరహం చేస్తా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం డ్రగ్స్ దాంతోనే అనేక హైదరాబాద్ నడిపోయిన అత్యాచారాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, యాక్సిడెంట్లు అయినాయి, ఎవరు పట్టించుకోలేదు. అనేకమైన ఇవాళ ఇంటర్నేషనల్ స్కూళ్లలో, పాఠశాలలలో చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసై వాళ్ళ జీవితాలు ఆగమైపోతున్న తరుణంలో గత 2 సంవత్సరాల క్రితం పేపర్లో, టీవీలలో డ్రగ్స్ దాని మీద అనేకమైన కథనాలు వచ్చాయి. ప్రముఖ స్కూళ్లలో డ్రగ్స్ అని పదే కథనాలు వచ్చినా కూడా ఈ డ్రగ్స్ లో కూడా అంటకాగినటువంటి సినిమా తారులు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లతో అంటగాగి ఈ యొక్క డ్రగ్స్ ఉన్నటువంటి కేసు నీరుగార్చి ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులే ఈ డ్రగ్స్ లో కీలకమైనటువంటి సందర్భంలో ఈ డ్రగ్స్ ను మొత్తం కూడా ఒక సీటు వేసి దాన్ని నీరుగార్చారు. కాబట్టి హైదరాబాద్ లో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యం చేయబడ్డాయి. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం, నూతన ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం తక్షణం శాసనసభలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఒక గొప్ప ప్రయత్నం చేసింది. డ్రగ్స్ లేని తెలంగాణను, డ్రగ్స్ లేని హైదరాబాద్ ను పూర్తిగా నిర్మూలించాలని ఇక్కడ పోలీసులకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవాళ తల్లిదండ్రులు, విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళని ఆలోచన చేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి ఇవాళ ప్రభుత్వ నిర్ణయాన్ని యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లాలి. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నారో అక్కడ ఉన్నటువంటి దాన్ని పరిష్కరించే రీతిగా ఇంకా ముందుకెళ్లి ఈ యొక్క హైదరాబాద్ అంటే ఒక స్నేహ భావాలకు, ఈ యొక్క స్నేహ బంధానికి, ఐక్యతకు నిదర్శనమైనటువంటి హైదరాబాద్ ను మరింత మనం దీన్ని కాపాడే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని కూడా కోరుతా ఉన్నాం. పోలీసులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ నేరగాళ్లపైన, డ్రగ్స్ పైన, పబ్ల పైన కూడా మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ హైదరాబాద్ లో మహిళలకు అందరికీ కూడా రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకుని అందరినీ కాపాడుకునే ప్రయత్నంలో ఇంకా ముందుకు అడిగిస్తే మాలాంటి వాళ్ళం యూనివర్సిటీలలో ఇంకా ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తూ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమానికి మాకు మద్దతుగా అడుగులు అడుగేస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటామని కూడా కోరుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు, యువత డ్రగ్స్ కి అలవాటు పడటం మూలంగా వారి భవిష్యత్తుని వినాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ రహిత
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచాలనేటటువంటి సంకల్పంతో ఈ డ్రగ్స్ మాఫియాని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలను మేము ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులందరూ కూడా స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఈ మాదక ద్రవ్యాల వ్యసనాన్ని రూపుమాపడానికి విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులందరం కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో సహకరిస్తాము. ఈ డ్రగ్స్ అనేటటువంటి వాటిని అంతం చేయడంలో మా వంతు పాత్రను ఖచ్చితంగా Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, Senior Experienced Orthopedic Surgeon, Bone Fracture, Joint Replacement, Hip Replacement और Spine Surgery कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरोसर्जरी, कार्डियोलॉजी, गैनाकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है. आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद.